బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48 పైన గొర్లతు క్రాస్ వద్ద 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుముకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటుగా కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన, రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రయాణికులు కొంతమందికి గాయాలు కావడంతో వారిని హిరాయూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రతిస్వరణ్, వి బిందు, కె కవిత, అనిరుద్ధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ భండారి, నవ్య, అభిషేక్, హెచ్ కిరణ్ పాల్, ఎం కీర్తన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మధు. పూర్తిగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్లి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఏమాత్రం కూడా గ్యాప్ అయితే లేదు. వెంటనే ఎప్పుడైతే ఢీకొట్టిన తర్వాత వెంటనే మంటలు అయితే వ్యాపించాయి. బస్సు లోపలికి మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి వారు ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి. సో ఇక తప్పించుకోలేక చాలా మంది కూడా ఆ పొగలోనే, ఆ మంటలోనే చిక్కుకుపోయారు. అయితే కొంతమంది లోపల ఉన్నటువంటి 32 మంది పైగా బస్సులో ఉన్నప్పటికీ 17 మంది పూర్తిగా కూడా చిక్కుకుపోయారు. వాళ్ళు ఎటు తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్. అంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు జరిగిన సమయంలో అక్కడ గందరగోళంగా ఉండడం, లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపలే మొత్తం మంటలంతా కూడా వ్యాపించడం, దానికి తోడు పొగ కూడా వ్యాపించడంతో ఇక లోపల ఉన్నటువంటి వారందరూ కూడా మంటల్లోనే చిక్కుకుపోయారు. 17 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలినటువంటి వారందరూ బయటపడ్డారని చెప్పచ్చు. ఇక అయితే బయటపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు, అంటే లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూసుకుంటే మాత్రం బస్సులో అందరూ కూడా స్లీప్ మోడ్ లో ఉన్నాము, అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం సంభవించగానే ఎవరికి ఏమీ అర్థం కాలేదు, ఏం జరుగుతుందో కూడా గుర్తించలేకపోయాము. కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించేసరికి లోపల ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇటువైపు వాళ్ళు అటువైపు పరుగులు తీశారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రము లోపల ఉన్నటువంటి కొంతమంది మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ వారందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. రైట్ నౌ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రము ఇక్కడ లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. బస్సు లోపల ఉన్నటువంటి డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత మరొక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రావాల్సింది. అతను ఏంటి అనేది, ఇద్దరు డ్రైవర్లు, ఒక డ్రైవర్ మళ్ళీ చనిపోయినట్టుగా తెలుస్తుంది, మరొక డ్రైవర్ ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా బయటికి రావాలి. అయితే ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అటువైపు రోడ్డు మీద వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు, రక్షించే ప్రయత్నం కూడా చేశారు. అటువైపు వెళ్తున్నటువంటి వారు బస్సు లోపల ఉన్నటువంటి వారిని దిగే క్రమంలో వారందరినీ కూడా కొంత స్థానికులైతే హెల్ప్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కానీ ఇది పెద్ద భారీ ప్రమాదము. వరుసగా రోడ్డు యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోవడం ఒకటైతే, రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బస్సు లోపల మంటలు చెలరేగడం వల్ల చనిపోతున్నటువంటి వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇది
టూ టైప్స్. అంటే ప్రమాదం జరగడం ఒక ఎత్తు, జరిగిన ప్రమాదంలో మరొక ప్రమాదం జరగడం అనేది మరొక ఎత్తు. అంటే ఇక్కడ మనకు కేవలం బస్సు లారీ ఢీ కొట్టింది అనేది మాత్రమే మనం చూస్తున్నాం. కానీ అది ఒక్క ప్రమాదం కాదు, అది రెండు ప్రమాదాలు. ఆ రెండు ప్రమాదాలు ఎలా డివైడ్ చేసి చూడాలి, క్యాల్కులేట్ చేయాలంటే లారీని బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్ళి ఢీకొనడం అనేది ఒకటి, ఆ ఢీ కొట్టిన తరువాత బస్సు లోపల మంటలు చెలరేగడం అనేది మరొకటి. సో ఆ మంటలు చెలరేగడంతోనే ఇప్పుడు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే లారీ బస్సు ఢీకొట్టి ఉంటే ఈ మృతుల సంఖ్య ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో 17 మంది చనిపోయారు అని, ఆ మృతుల సంఖ్య ఇంతగా ఉండేది కాదు, అది చాలా వరకు కాస్త తగ్గేది. అని ఇక్కడ మంటలు చెలరేగిన తర్వాత పూర్తిగా బస్ అంతా కూడా మంటలు వ్యాపించాయంటే ఏ స్థాయిలో మంటలు వ్యాపించాయో, ఆ ప్రమాదం ఎలా సంభవించిందో అర్థమైపోతుంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఇంకా అనేక విషయాలు బయటకు రావాలి. ఇది బస్సు లోపం వల్ల ప్రమాదం మంటలు వ్యాపించాయా అనేది ఒక్కటైతే, ప్రమాదం జరగడానికి అసలైన కారణం డ్రైవర్ ఎవరైతున్నారో అతను తప్పిదం అనేది రెండోది. ఇక్కడ ఒకటి రెండు కాదు, ఒకటి లారీని వచ్చేసి బస్సు ఢీకొనడం ద్వారా ప్రమాదం జరగడం అనేది ఒకటి. అది ఖచ్చితంగా కూడా ఆ లారీ డ్రైవర్ అయినా తప్పు ఉండాలా, లేకపోతే బస్సు డ్రైవర్ అయినా కానీ తప్పు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ బస్సు లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ అంతా కూడా మంటలు వ్యాపించడానికి ఇంకొక ప్రధాన కారణమైంది. అది మెయిన్ గా ఇప్పుడు ఇంతమంది చనిపోవడానికి రీజన్ అయింది. కాబట్టి కమింగ్ డేస్ లో చూడాలి దీనికి సంబంధించినటువంటి, అంటే ఈ ప్రమాదాలు వరుసగా ఓల్వా బస్సుల్లో, అందులోనూ ప్రధానంగా ఏసీ బస్సుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నా కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం కూడా ఈ ప్రమాదాలకు పులుస్తా పడ్డం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదాలకు సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి దీని చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో ఎటువంటి ఏమాత్రం జరగకుండా ఉంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ తీసుకుంటే మాత్రం రైట్ నౌ ఈ ప్రమాదం ఏదైతే బస్సు ప్రమాదం ఏదైతే సంభవించినటువంటి ఈ రోడ్డు ప్రమాదం కారణంగా కూడా అనేక మంది, ఇప్పుడు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం చూసుకుంటే మాత్రం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో ఇది చాలా దారుణమైనటువంటి ఘటనలు. ఇటువంటి ప్రమాదాల వల్ల అనేక ఇష్యూస్ అయితే రావచ్చు. ఖచ్చితంగా కూడా బస్సుల్లో ప్రయాణించాలి, బస్సులకు వెళ్ళాలి అంటే ఒక భయం అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకటి దానన్నా చేయాల, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అని కాకపోయినప్పటికీ కాదు, ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. అంటే ఓల్వా ఏసీ సర్వీస్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి బస్సు సర్వీసెస్ లో ప్రమాదం పొరపాటున ఇది వెళ్ళి వాడొచ్చి బస్సును లారీనా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ఒక వెహికల్ వచ్చి బస్సును ఢీకొంటే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా బస్సులో మంటలు వచ్చేయడం, ఇదే మెయిన్ రీజన్. లేదా ఈ బస్సు వెళ్ళి వేరే వెహికల్ లో ఢీకొంటే ఈ బస్సులోనే మంటలు చెలరేగడం. ఢీకొనడం ఒక ఎత్తు అయితే, ఢీకొన్న తర్వాత బస్సు లోపల వచ్చేటటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో అది మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఇక్కడ మెయిన్ గా వస్తున్నాయి. అదే ఈ ప్రమాదానికి గల కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏది ఏమైనప్పటికీ చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. ఈ దారుణమైనటువంటి ఘటన కారణంగా కూడా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడము, ఇంతమంది చనిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా కూడా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు జరిగినటువంటి, అంటే కర్ణాటకలో జరిగినటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి మాత్రం ఇంకా ఎంక్వైరీలో పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని రావాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే మాత్రము బస్సు లారీ ఢీకొంది, అది వేగంగా 2 వెహికల్స్ ఉండడము, వేగం కారణంగానే ప్రమాదం సంభవించింది అనేది మరొక వైపు కనిపిస్తుంది. అయితే వేగం ఎందుకు వెళ్తున్నారు అనే దాని మీద, అంటే ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. ఒక ప్రమాదం జరిగింది అంటే దాని వెనక రీజన్స్ కూడా అనేకం ఉంటాయి. ఒకటి వేగంగా వెళ్ళాలి, మార్నింగ్ కల్లా రీచ్ అవ్వాలనేది ఒకటి ఉంటుంది. ఈ ప్రయాణికుల్లో కూడా చాలా మంది ప్రయాణికుల్లో కూడా ఎలా ఉంటుందంటే వేగంగా వెళ్తున్నారు అనేది ఒక రీజన్ ఉంటుంది. స్లోగా వెళ్తుంటే ఇంకా స్లోగా వెళ్తే రేపు మార్నింగ్ కల్లా ఇప్పుడు రీచ్ అవుతాము, మాకు పనులు ఉన్నాయి, అక్కడ ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఇలా రీజన్ చెప్తూ ఉంటారు. అనేక సందర్భాలలో కూడా ఈ గొడవలు జరిగినవి కూడా మనం చూసాం. అలాంటిదే ఇలా ప్రమాదాలకు డ్రైవర్ కూడా ఒక్కోసారి కారణం అవుతారు. కానీ ఒక్కోసారి డ్రైవర్ తప్పిదం లేకపోయినా సరే అక్కడి నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో వాళ్ళు కూడా ఇటువంటి ప్రమాదానికి కారణం అవుతుంటారు. ఇవన్నిటిని, అంటే ఒకదానికి ఒక లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం జరిగినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫైనల్ గా రిజల్ట్ అనేది ఒకటే కనబడుతుంది. ప్రమాదం జరగడం ఒకటైతే, జరిగినటువంటి ప్రమాదం వల్ల ఆ ప్రమాదంలో మరొక ప్రమాదం, పెను ప్రమాదమే
ఏసీ బస్సులు. ఆ ఏసీ బస్సుల ద్వారా ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది స్నానాలు పండగ పూట. కొంతమంది ఫెస్టివల్ జరుపుకోవడానికి, ఫెస్టివల్ ఇంట్లోకి వెళ్ళడానికి కొంతమంది ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి కొంతమంది. హ్యాపీ మూడ్ అంటే ఈ టైం కల్లా వాళ్ళందరూ కూడా హ్యాపీ మూడ్ లో ఉండాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ బస్సులో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. సో చూడాలి ఈ బస్సు ప్రమాదం వెనక అసలైనటువంటి రీజన్స్ ఏంటి అనేది మాత్రం త్వరలో బయటికి రాబోతున్నాయి. ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.